తెలియజేయడానికి మన మధ్యలో దేవుని సేవకులు ముంబైలో ప్రొఫెసర్గా పనిచేస్తూ దేవుని సేవ చేస్తున్నటువంటి దైవదాసులు ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. సమయాన్ని నేను ప్రసాద్ గారికి అప్పగిస్తున్నాను. వారు నిలవబడి దేవుని వాక్యాన్ని మనకి బోధిస్తారు. వారు వస్తూ ఉండగా చప్పట్లు కొట్టి ప్రేమతో వారికి ఆహ్వానం తెలియజేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక తరుణం, మరొక సమయంలో ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనము మన జీవితంలో సర్వసాధారణంగా అందరికీ కూడాను ఉండేటువంటి ఒక డిసీజ్, అంటే డిసీజ్ కూడా కాదు, ఏంటంటే ఒక వీక్నెస్ అన్నమాట. ఏంటి ఆ వీక్నెస్ అంటే భయం. మనందరిలో కూడా ఏదో ఒక భయం అనేది ఉంటూనే ఉంటుంది. రామకృష్ణ, ఒకవేళ నేను తప్పైతే నన్ను సరిచేయి. నాకు తెలిసి భయానికి టాబ్లెట్ లేవు అనుకుంటా కదా. ఒకవేళ ఎవరన్నా వచ్చి డాక్టర్ నాకు నీళ్ళంటే భయం, టాబ్లెట్లు ఇస్తారా అంటే దానికి టాబ్లెట్లు ఏం లేవు. ఏమండి, కొంతమందికి ఎత్తు ప్రాంతాల్లో భయం కలిగింది. ఇప్పుడు మనకి పల్లెటూరులో ఉన్నటువంటి భయాలు ఏంటంటే, ఈఎస్ గారు లాంటి వాళ్ళకేమో వ్యవసాయం గురించి భయం వచ్చింది అనమాట. పంట చేతికి వచ్చిద్దా రాదా, మంచిగా వచ్చిద్దా రాదా అని ఒక భయం. తల్లులైనటువంటి వారికి ఉండే భయం ఏంటనంటే, మా పిల్లోడు పాస్ అవుతాడా లేదా, మా పిల్ల పాస్ అయిద్దా లేదా, మంచి కాలేజీలో మంచి సీట్ వచ్చిద్దా రాదా అనేటువంటి భయం. ఇంకొంతమందికి ఉండేటువంటి భయం ఏంటనంటే, మా ఆయన ఆరోగ్యం బాగుపడిద్దా లేదా, లేకపోతే మా ఆవిడ ఆరోగ్యం బాగుపడిద్దా లేదా, నా కోడలు, నా కూతురు, నా కొడుకు, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క వీళ్ళు బాగుపడతారా లేదనేటువంటి భయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక భయం అనేది ఉంటూనే ఉంటుంది. భవిష్యత్తును గురించి భయపడే వాళ్ళు కొంతమంది, ప్రస్తుత పరిస్థితుల గురించి భయపడే వాళ్ళు కొంతమంది, రైట్, రేపేం జరుగుతుందో అనేటువంటి భయపడే వాళ్ళు కొంతమంది, మా జీవితం ఏమైపోద్ది అనేటువంటి భయపడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందరి జీవితంలో ఏదో ఒక భయం అనేది ఉంటూనే ఉంటుంది. భయం లేదని చెప్పేటువంటి మానవుడు ఎవరు కూడాను లేరు. వాళ్ళ జీవితంలో ఏదో ఒక భయం ఉంటుంది, రైట్, ఏదో ఒక భయం ఉంటుంది. ఇప్పుడు మనం వాక్యంలోంచి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ధ్యానం చేద్దాం. అదేంటనంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనమందరం కూడా ఏకకంఠంతో ఏకస్వరంతో కలిపి చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు అందరం కలిపి ఏకకంఠంతో ఏకస్వరంతో చదువుదాము. చదవగలిగిన వాళ్ళందరూ కూడా చదవండి, సరేనా? రైట్, అందరం కలిపి చదువుదాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనమిన్నిటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యెషయా భక్తుడు రాసినటువంటి పుస్తకం చాలా ప్రత్యేకమైనటువంటి పుస్తకం బైబిల్లో. ఈ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే 66 అధ్యాయాలు ఉంటాయండి. ఎన్ని అధ్యాయాలండి? 66 అధ్యాయాలు. అందుకే దీన్ని చాలా మంది రచయితలు ఏమంటారంటే మినీ బైబిల్, అంటే చిన్న బైబిల్ అని పిలుస్తారనమాట. బైబిల్లో మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే 66 అధ్యాయాలు ఉన్నాయి, రైట్. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి.
అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు యెషయా గ్రంథం కూడా ఎలా విభజించారంటే మొదటి 39 అధ్యాయాలు కూడా పాత నిబంధనలో జరిగేటువంటి సందర్భాలు, విషయాల గురించి మాట్లాడి, తర్వాత 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు కూడాను నూతన నిబంధన గ్రంథంలో జరిగేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ వచ్చారనమాట. అంటే మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు, ఆయన ఏం పరిచర్య చేస్తాడు, ఆయన జీవితం ఎలా ప్రారంభమవుద్ది, ఆయన ఏ విధంగా జీవిస్తాడు, ఆయన భవిష్యత్ ఏంటి, ఆయన ఏ విధంగా పరిపాలిస్తాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ 27 పుస్తకాల్లో కూడా రాయడం జరిగిందనమాట. సో మొదటి 39 పుస్తకాల్లో పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి చరిత్ర అంతా కూడా క్షుణ్ణంగా దాంట్లోకి అమర్చి, తర్వాత 27 పుస్తకాల్లో 27 అధ్యాయాల్లో 27 పుస్తకాల సారాంశాన్ని ఇమిడ్చారనమాట. ఓకే, అందుకే దీన్ని ఏమంటారంటే మినీ బైబిల్ అంటారు, చిన్న బైబిల్ అని చెప్పేసి అంటారు అనమాట. 66 పుస్తకాలు ఉన్నాయి. అయితే ఈ 66 అధ్యాయాల్లో దేవుడు ప్రాముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 41వ అధ్యాయం ఏదైతే ఉందో అది ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని, ఒక సంఘటనను తెలియజేస్తుంది అన్నమాట. అందరు నా వైపు చూడండి, నేను ఇప్పుడు వాక్యంలోంచి ఏం చెప్పడం లేదు, చరిత్ర చెప్తాను. చరిత్ర విన్న తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటో నేను మీకు 3 కారణాలు చెప్తాను. ఇప్పుడు యెషయా భక్తుడు ఎందుకు భయపడొద్దు, నేను మీకు తోడై ఉన్నాను, దిగులు పడొద్దు, నేను మిమ్మల్ని బలపరుస్తాను, నేను మీకు సహాయం చేస్తాను, నేను మిమ్మల్ని ఆదుకుంటాను అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దానికి గల కారణాలు 3 చెప్తాను. ఏంటనంటే మొట్టమొదటిది ఇశ్రాయేల్ ప్రజలు అంటే యోధా ప్రజలు ఇక్కడ ప్రాముఖ్యంగా వాళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటనంటే వీళ్ళందరూ కూడా బబులోనికి చెరలోనికి కొనుపోబడ్డారు. ఎక్కడికి వెళ్ళారండి? బబులోనికి చెరలోకి కొనుపోబడ్డారు. 70 సంవత్సరాల పాటు వీళ్ళు బబులోన్లో బానిసలుగా బ్రతుకుతున్నారు. దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేల్ ప్రజలకు క్రమశిక్షణ రావాలని, ఇశ్రాయేల్ జీవితంలో దైవికత పెరగాలని, ఇశ్రాయేల్ జీవితంలో ఆత్మీయత రావాలని, ఇశ్రాయేల్ అందరూ కూడాను దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలని బబులోన్లో వారిని చెరసాల్లోకి పంపించాడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఇప్పుడు ఆ 70 సంవత్సరాల జీవితంలో వీళ్ళకి ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది అనమాట. ఎందుకని భయం కలుగుతుంది? రెండో కారణం ఏంటనంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు. ఏంటది? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మా పక్షాన లేడు, దేవుడు మాకు సహాయం చేయడం లేదు, మేమందరం కూడా శక్తిహీనం అయిపోయాము, ఈ ఇశ్రాయేలమైనటువంటి మేము అన్ని జనులైనటువంటి బబులోను వారి చేతిలో చచ్చిపోవాలి, మా జీవితం అంతరించిపోద్ది, మా జీవితం గతించిపోద్ది, మా జీవితాలు ఎక్కడే నాశనం అయిపోతే మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, మాకు సహాయం చేసేటువంటి దేవుడు ఎవరూ కూడా లేరని చెప్పేసి వీళ్ళందరూ నిరాశపడి, వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా సొమ్మసిల్లిపోయి, వీళ్ళందరూ కూడా మాకు ఎటువంటి సహాయం ఎక్కడి నుంచి రాదు, మమ్మల్ని పట్టించుకునేటువంటి దేవుడు లేడు, మమ్మల్ని వదిలిపెట్టేశాడని చెప్పేసి వీళ్ళందరూ కూడా దిగులు పడుతున్నారు అనమాట. వీళ్ళందరూ కూడాను దిగులు పడుతున్నారు. అందుకని యెషయా భక్తుడు రాయాల్సి వచ్చిందనమాట ఈ మాట. ఏంటనంటే యూదా ప్రజలతో, అయ్యా మీరు దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టేశాడని మీరు అనుకుంటున్నారేమో, దేవుడు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని మీరు అనుకుంటున్నారేమో, మీ భవిష్యత్తును గురించి మీరు బాధపడుతున్నారేమో, కానీ మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మీ ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చే దేవుడు, ఆయన మీతో చెప్తున్నాడు ఏమనంటే భయపడొద్దు. ఏం పడొద్దు? భయపడొద్దు. మీ పరిస్థితి మీకు అర్థం కాకపోయినా, మీ జీవితంలో ఏం జరుగుతుందో మీకు తెలియకపోయినా, మీరు రేపు అనేటువంటి దినంలో మీకు ఏది సంభవిస్తుందో అది మీకు తెలియకపోయినా మీరు భయపడొద్దు. నేను మీకు దేవుడనై ఉన్నాను, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు దిగులు పడొద్దు, నేను మిమ్మల్ని బలపరుస్తాను, మీ జీవితంలో ఏది జరిగినా నేను మీకు సహాయం చేసి నేను మిమ్మల్ని ఆదుకుంటాను అనేటువంటి భరోసా దేవుడైనటువంటి యెహోవా యెషయా భక్తుడి ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తున్నాడు. రైట్? ఈవెన్ మన జీవితంలో కూడా అనుకుంటాం కదా, రేపేం జరుగుతుందో, నా జీవితంలో ఎప్పుడు నాకు ఆనందం కలిగిద్దో, నా జీవితంలో ఎప్పుడు నేను సుఖంగా వెళ్తానో అని చెప్పేసి చాలా మంది సతమతమైపోయి, నలిగిపోయి, చితికిపోయి, వ్యాసారిపోయి వాళ్ళు అనుకుంటారు కదా, దేవుడు నా జీవితంలో సహాయం చేయడేమో అని మీరు అనుకుంటున్నారేమో.
ఒకసారి నా మాటలు వినండి. ఒక దైవ సేవకుడుగా నేను ఇక్కడ నిలబడి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి సంగతి ఏంటంటే, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టాల గుండా వెళ్తున్నా, ఏ శ్రమల గుండా వెళ్తున్నా, ఏ ఇబ్బందుల గుండా వెళ్తున్నా, మీ జీవితంలో మీ పరిస్థితుల్ని, మీ కష్టాలని, మీ కుటుంబాన్ని బాగు చేయగలిగినటువంటి సమర్థుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా మీతో పాటు ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన విడువక ఎడతెగక మీ ఎడల ప్రణాళికని కలిగి ఉండి దాన్ని శీఘ్రంగా నెరవేర్చే దేవుడు మీతో పాటు ఉన్నాడు. ఏమండి? ఆయన నెరవేర్చే దేవుడు. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు గురించి, వ్యవసాయాన్ని గురించి, ఆరోగ్యాన్ని గురించి, అనారోగ్య పరిస్థితుల గురించి, ఇబ్బందుల గురించి, శ్రమల గురించి ఆలోచించక వీటి నుంచి విడిపించేటువంటి దేవుని మీద ఆధారపడండి. ఏమండి? దేవుని మీద ఆధారపడండి. రైట్? ఇహలోకపరమైనటువంటి సమస్యలు, ఇబ్బందుల గురించి నువ్వు విచారించక వీటన్నిటినీ తీర్చగలిగినటువంటి సమర్థుడైన, శక్తిమంతుడైన దేవుని వైపు నువ్వు చూడు. ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు కదా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, దేవుడు మా పక్షాన్ని లేడని అనుకుంటున్నారు. ఒకసారి ఆగండి, కొంచెం వెనక్కి వెళ్దామా? నా వైపు చూడండి, నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచన చేద్దాం. 420 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ని విడిపించింది ఎవరు? చెప్పండి, ఎవరు విడిపించారు? దేవుడేనా? అవునా కదా? ఏమండి? వాళ్ళు బానిసలుగా బ్రతకూడదని వాళ్ళని కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో రాజ్యవారసులుగా చేయాలని దేవుడు 420 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించాడు. విడిపించాడా లేదా? ఏమండి? తర్వాత రెండవ సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వీళ్ళు మళ్ళా కుదురు తక్కువ పనులు చేస్తున్నప్పుడు దేవుడు మళ్ళా ఏం చేశాడంటే వీళ్ళని 40 సంవత్సరాల అరణ్య మార్గంలో నడిపించాడు. రైట్? ఇప్పుడు 40 సంవత్సరాలు ఎడారిలో, అడవిలో వీళ్ళు ప్రయాణం చేస్తుంటే వీళ్ళకి భోజనం ఎవరు పెట్టారు? వీళ్ళ బట్టలు సన్నగిల్లకుండా ఎవరు చూశారు? వీళ్ళ చెప్పులు అరిగిపోకుండా ఎవరు చూశారు? ఏమండి? వీళ్ళు ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు, మన్నా కావాలంటే మన్నా ఇచ్చాడు, మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. రైట్? వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళని బలపరిచి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళకు మేలు చేసి వాళ్ళకు మంచి చేసి 40 సంవత్సరాల పాటు ఏ ఆపద, ఏ కష్టము, ఏ నష్టము రాకుండా సంరక్షించి భద్రపరిచి, ఏమండి, ఆయన క్షేమంగా ఇశ్రాయేలు ప్రజలు రాజ్యానికి ఆయన తీసుకెళ్ళాడు. అవునా కదా? ఏమండి? అవునా కదా? ఇప్పుడు 420 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని విడిపించాడు. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. అట్లాంటి దేవుడు వదిలిపెట్టేస్తాడండి? అట్లాంటి దేవుడు విడిచిపెట్టేస్తాడండి? ఏమండి? ఒకసారి ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తీయుల దగ్గర నుంచి పారిపోతున్నటువంటి సందర్భంలో మోషే గారు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి, ఏమండి, శత్రువుల బారి నుంచి వారిని విడిపించాడు, తప్పించాడు, సహాయం చేశాడు. చేశాడా లేదా? ఏమండి? వాళ్ళకి సమృద్ధిగా నీటిని దయచేశాడు, వాళ్ళకి సమృద్ధిగా ఆహారాన్ని దయచేశాడు. వాళ్ళు ఉండడానికి అరణ్యంలో కూడా మంచి నివాసాన్ని దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. వాళ్ళు అడిగింది దేవుడు ఇవ్వకపోలేదేమో కానీ వాళ్ళకు ఏది కావాలో దేవుడు వారికి చూశాడు. ఏమండి? ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు 6వ అధ్యాయంలో మనకి ఏం కనిపించింది అంటే, మీరు చూడొద్దు, నేను చెప్తాను చూడండి. 6వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే దేవుడైనటువంటి యెహోవా ప్రజల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికని గురించి చెప్తూ ఆయన ఏమన్నాడంటే, మానవుడికి కావలసినటువంటి అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తున్నాడు. జనరల్ గా మనం మాట్లాడుకుందాం. మనకి ఏం కావాలి? 3 విషయాలు. ఏంటో చెప్పనా? ఒకటి నీరు. ఏం కావాలి? మనందరికీ నీరు కావాలి. రెండోది ఆహారం. ఏం కావాలి? ఆహారం కావాలి. మూడోది ఏంటంటే మనం ఉండడానికి వస్త్రాలు, నివాసం కూడా కావాలి. ఇవి మనకు కావాల్సినవి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఏమండి? వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు నిన్ను నన్ను పోషించడా? ఏమండి? చెప్పండి, పోషిస్తున్నాడా లేదా? ఏమండి? ఆయన మనకు రోజు బిర్యానీ పెట్టకపోయినా మనకు పప్పన్నం అన్న దొరుకుతుందా లేదా? ఏమండి? పప్పన్నం అన్న దొరుకుతుందా లేదా? ఇప్పుడు వాళ్ళ సంగతి పక్కన పెడదాం, మన సంగతి చూద్దాం. 2020, 2021, 2022 ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని సంఘటనలు జరిగినాయో నేను చెప్తాను చూడండి.
ఏం జరిగినాయి అంటే, మొట్టమొదటిగా కరోనా వైరస్ మొదటి వేవ్ వచ్చింది. ఏమండి, జనాలందరూ చచ్చిపోయి కుప్పలు తెప్పలుగా ఉంటే వాళ్ళని పాతి పెట్టడానికి స్థలాలు దొరకల. మన పల్లెటూరులో పర్వాలేదు కానీ పట్టణంలో మరీ దారుణం. ఏమండి, తర్వాత అదైపోయిన తర్వాత డెల్టా వేరియంట్ అని కొత్త వైరస్ వచ్చింది. అదైన తర్వాత ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అదైన తర్వాత సెకండ్ వేవ్ వచ్చింది. దాని తర్వాత కొన్ని ప్రాంతాల్లో కరువు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఎకానమీ కోల్పోయి వాళ్ళందరూ కూడా చాలా దరిద్రత గుండా వెళ్ళారు. ఏమండి, చాలా మందికి ఆహారం లేదు, చాలా మందికి వస్త్రాలు లేవు, చాలా మందికి ఇల్లు లేవు. ఏమండి, దాని తర్వాత ఎన్నో వరదలు, ఎన్నో విపత్తులు, ఎన్నో ప్రమాదాలు చాలా మందికి జరిగినాయి. చాలా మంది చచ్చిపోయారు. ఈ భూప్రపంచంలో కొన్ని కోట్ల జనాంగం ఉన్నారు. కానీ నా మాటలు వినండి, ఇక్కడ కూర్చున్నటువంటి నిన్ను నన్ను దేవుడు 2021లో కాపాడలేడా? 2022లో కాపాడాడు లేదా? ఏమండి, ఈ ఇటువంటి ప్రమాదకరమైనటువంటి వైరస్లు గుండా మనం వెళ్ళినప్పటికీ కూడాను దేవుడు మనల్ని సంరక్షించాడా లేదా? ఏమండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అంటే, ఎంతో మందికి లేనటువంటి ధన్యతను ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ఈ రోజున సజీవులుగా ఇక్కడ కూర్చుని మనం దేవుని మాటలు వింటున్నామంటే దానికి గల కారణం దేవుడు భద్రతనిచ్చాడు, దేవుడు సంరక్షణనిచ్చాడు, దేవుడు కాపుదలనిచ్చాడు. ఏమండి, ఆయన ఇచ్చాడు కాబట్టి మనం ఈ రోజున కూర్చున్నాం ఇక్కడ. ఒకవేళ ఆయన దక్షిణ హస్తాన్ని మన పట్ల ఉంచకుండా ఆయన ఒక్కసారి మన ఎడల కళ్ళు మూసుకున్నాడు అనుకో, మనందరం ఎప్పుడు అంతరించిపోయేవాళ్ళం, మనందరం ఎప్పుడో గాల్లో కలిసిపోయేవాళ్ళం. ఏమండి, ఇంకా మనం బ్రతుకున్నామంటే దానికి గల కారణం దేవుని యొక్క కృప, కాపుదల, సంరక్షణ, భద్రత. ఏమండి, ఆ సమయంలో 2020, 2021, 2022లో వైద్యులు కూడా చాలా మందిని కాపాడలేకపోయారు. ఏమండి, am I right రామకృష్ణ? అవునా కదా? వైద్యులు కూడా చాలా మందిని కాపాడలేకపోయారు. ఎందుకనంటే పరిస్థితులన్నీ కూడా చేజారిపోయినాయి, పరిస్థితులన్నీ కూడాను సతమతమైపోయినాయి. ఏమండి, అట్లాంటి పరిస్థితులు గుండా దేవుడు మనల్ని ఎవ్వరిని కూడా హాని కలగకుండా, ఏమండి, కోడి తన బిడ్డలను ఏ విధంగా అయితే తన రెక్కల కింద కాచి కాపాడిద్దో అదే విధంగా దేవుడు మనలందరినీ కూడా సంరక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కేవలం దేవుడు కాపాడబట్టి మాత్రమే ఈ రోజున మనం బ్రతికున్నాం. మన గొప్పతనం ఏమీ లేదు, మన ఆరోగ్యం ఏమీ లేదు, ఏమండి, మన బలం ఏమీ లేదు, మన శక్తి ఏమీ లేదు, మన దగ్గర ఏ మంచితనం లేదండి. కేవలం దేవుడు మాత్రమే మంచోడు మన జీవితంలో. ఎవరు మంచోళ్ళండి? దేవుడు మాత్రమే. అయితే ఇప్పుడు మన జీవితాలను మనం అనుకోవచ్చు, అయ్యా నా పరిస్థితి ఏంటి, నా జీవితంలో నేను అనుభవిస్తున్నటువంటి బాధలకి, శ్రమలకి, కష్టాలకి నువ్వు ఎప్పుడు విరుగుడిస్తావు, ఎప్పుడు విముక్తినిస్తావు, ఎప్పుడు నన్ను బయటపడేస్తావు అని నువ్వు దేవుణ్ణి అనుమానిస్తున్నావు కదా. నీ జీవితంలో దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నాకు మేలు చేయడం లేదు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇప్పటి వరకు నిన్ను చూసింది ఆయన కాదా? ఇప్పటి వరకు నీకు భోజనం పెట్టింది ఆయన కాదా? ఇప్పటి వరకు పని చేయడానికి ఆరోగ్యం ఇచ్చింది ఆయన కాదా? ఇప్పటి వరకు నిన్ను చూసుకుంది ఆయన కాదా? వదిలేశాడని ఎలా చెప్తావు నువ్వు? మరి వదిలేసావని ఎలా చెప్తావు? ఆయన నిన్ను వదిలిపెట్టలేదు, ఆయన నిన్ను వదిలిపెట్టలేదు. ఆయన నీ ఎడల ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ఆ ప్రణాళిక ఏంటో చూపిస్తారండి. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము, క్షమించండి, 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశము, ప్రణాళిక ఏంటనంటే అది హానికరమైనది కాదంట. ఏంటండి, ఇప్పుడు జనరల్గా ఎవరైనా తండ్రి తన కొడుక్కి, తన కూతురికి కీడు తలపెట్టాలని కోరుకుంటాడా? ఎవరైనా తండ్రి తన కొడుకుని, తన కూతురిని కష్టపెట్టాలని చూస్తాడా? ఇన్ఫాక్ట్ తల్లిదండ్రులు కష్టపడి పిల్లలు సుఖపడతారు, అవునా కదా? ఇప్పుడు అట్లాంటిది మన పరలోకపు తండ్రి, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు ఎంతో మంది మనల్ని విడిచిపెట్టేశారు. ఏమండి, ఈ రోజున చూడండి ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు వదిలిపెట్టలేదండి. అనాథాశ్రమాలు, ఏమండి, వృద్ధాశ్రమాలు కొన్ని వందలు ఉన్నాయండి. కావాలని పిల్లలే తీసుకెళ్లి తల్లిదండ్రుల్ని అక్కడ వదిలేస్తున్నారు. వీళ్ళు మేము చూడలేరా బాబు, ఈ తలకాయ నొప్పి మాకు వద్దని
వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమండి, కొంతమంది పిల్లల్ని వదిలిపెట్టేసే వాళ్ళు ఉన్నారు, చెత్త కుప్పలో పడేయడం. ఏమండి, పిల్లల్ని మేము పెంచలేమని వాళ్ళ శరీర సుఖాలను తీర్చుకోవడం కోసం కొన్ని కార్యాలు చేసి వాళ్ళు ఈ పిల్లోడు మాకొద్దు అని చెప్పేసి చెత్త కుప్పలో పడేసిన వాళ్ళు ఉన్నారు. నా మాటలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించకపోవచ్చు, ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులకు ప్రేమించకపోవచ్చు, కానీ మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఏమండి, ఎవరు విడిచిపెట్టినా ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఎవరు వదిలిపెట్టినా ఆయన మనల్ని వదిలిపెట్టడు. నిత్యము మనల్ని ప్రేమించే దేవుడు మనతో పాటు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, నిత్యము మనల్ని కాచి కాపాడే దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఆయన మనల్ని సంరక్షించే దేవుడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడు, ఆయన మనకు మేలు చేసే దేవుడు, ఆయన మనకు మంచి చేసే దేవుడు. ఆయన మన ఎడల తన ప్రణాళికను నెరవేరుస్తాడు. ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. ఆయన ఏం అన్యాయం చేయడు, ఆయన ఏం మోసం చేయడు. ఏమండి, ఆయన వదిలిపెట్టేశాడని ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటనంటే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, నా మాటలు వినండి, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఓకే, సైన్యములకు అధిపతియగు యెహోవా మాకు సహాయం చేయడం లేదు కాబట్టి మేమేం చేస్తామంటే బయలు దేవతల దగ్గరికి వెళ్తాము, లేకపోతే అషూరు దేవతల దగ్గరికి మేము వెళ్తాము, లేకపోతే ఇహలోక పరంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దేవతల దగ్గరికి మేము వెళ్ళి, అయ్యా మాకు సహాయం చేయి, అయ్యా మాకు మేలు చేయి, అయ్యా మమ్మల్ని ఈ పరిస్థితి నుంచి బయటికి అని చెప్పేసి మేము ఆ దేవుల్ని బ్రతిమలాడతాము అని చెప్పేసి వీళ్ళ ఆలోచన సైన్యములకు అధిపతిగా యెహోవా మీద నుంచి వేరే దేవుళ్ళ వైపుకి వెళ్తుంది అనమాట. అప్పుడు దేవుడు సరైన సమయంలో యెషయా భక్తుని పంపించి, మీరు అనుకోవద్దు, మీరు ఆలోచన చేయొద్దు, మీరు ఇట్లా తలంచుకోవద్దు, దేవుడు మీ పట్ల మేలు చేయడు, దేవుడు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, దేవుడు మీ ఎడల ప్రణాళిక కలిగి లేడని మీరు అనుకోవద్దయ్యా. దేవుడు మీ ఎడల ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటో నేను మీకు చెప్తానని మాట రాశాడు అనమాట. ఇప్పుడు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం రండి. 41వ అధ్యాయము 8వ వచనం చదవండి. 41వ అధ్యాయము 8వ వచనం, యెషయా గ్రంథం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు. చాలండి, సేవకుడు. నా మాట వినండి, ఒక యజమానుడు, ఒక సేవకుడు, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో నేను మీకు చెప్తాను. ఇప్పుడు యేసు గారి దగ్గర ఒక పాలేరు ఉన్నాడు అనుకుందాం. మీకు పాలేరు ఉన్నారండి? లేరా? ఓకే, ఇట్లా అనుకుందాం, పాలేరు ఉన్నాడు అనుకుందాం. ఓకే, పాలేరు అలా ఆవిడకి ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు పాలేరు ఏం చేస్తాడు చెప్పండి? మానేస్తాడా? ఎందుకు మానేస్తాడు? యేసు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారండి మా ఆవిడకి బాగాలేదు, శివ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను, ఒక 1000 రూపాయలు ఇవ్వండి అని అడుగుతాడు. అవునా కదా? ఏమండి, అవునా కదా? సరే, ఇట్లా అనుకుందాం, ఆ పాలేరు ఇంట్లో పెళ్లి జరుగుతుంది, వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాడు? యేసు గారి దగ్గరకు వచ్చి, అయ్యగారండి మా అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం, నాకు 1,00,000 రూపాయలు కావాలండి, నా జీతంలోంచి కట్ చేసుకోండి, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు. ఇప్పుడు అనారోగ్య పరిస్థితి వచ్చినా ఎవరి మీద ఆధారపడ్డాడు? యజమాని మీద ఆధారపడ్డాడు. ఇంట్లో ఏదైనా అవసరం వచ్చినా ఎవరి మీద ఆధారపడ్డాడంటే యజమాని. సో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నుంచి, యోధా ప్రజల దగ్గర నుంచి ఏం కోరుకున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నా మీద ఆధారపడాలి, నేను వారికి దేవుడిగా ఉండాలి, వాళ్ళు నా ప్రజలుగా ఉండాలి, వాళ్ళు ఏదైతే అవసరాన్ని అడుగుతారో, వాళ్ళు ఏదైతే అక్కర్ని అడుగుతారో నేను వాళ్ళకి దయచేస్తాను. ఏమండి, ఆయన దయచేయలేదా? ఏమండి, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో ఆహారం అడిగినప్పుడు ఆయన మన్నాను ఇవ్వలేదా? ఏమండి, అందుకని మత్తయి సువార్తలో ఇలా రాస్తుంది, ఏమని, ఎవరైనా కొడుకు తండ్రిని తినటానికి ఆహారం అడిగితే పామునిస్తాడా, తేలునిస్తాడా? ఏమండి, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆయన మనకు మేలు చేసే దేవుడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టి మనకు మోసం చేసి మనల్ని అన్యాయం చేసే దేవుడు కాదా ఆయన? ఏమండి, ఇప్పుడు అందుకని పిలుస్తున్నాడు అనమాట ప్రేమతో, నా సేవకుడైన ఇశ్రాయేలు. తర్వాత మాట చదవండి, ఏంటంట, నేను ఏర్పరచుకున్న యాకోబు అన్న ఇశ్రాయేలు ప్రజలేనమాట. ఓకే, ఇప్పుడు దేవుడు 12 గోత్రాలు ఉన్నాయి. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో ఒకే ఒక గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఒకే ఒక గోత్రాన్ని దేవుడు పిలుచుకున్నాడు. ఎవరా గోత్రం అంటే, ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుతాం. ఆదికాండము
12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నా యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని నువ్వు ఆశీర్వదిస్తావు, నేను దూషించు వారిని నువ్వు శపిస్తావు. భూమి యొక్కయు సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. రైట్. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు అబ్రహాము సంతానాన్ని తన ప్రజలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రైట్. ఏర్పాటు చేసుకున్నటువంటి నాటి నుండి వాళ్ళు యెషయా గ్రంథం 41వ అధ్యాయం బబులోను చెరసాల్లో ఉన్న సమయం వరకు దేవుడు వారిని పిలుచుకుని ఏర్పాటు చేసుకుని తన ప్రణాళికను వారి జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఎంతగానో ప్రయత్నం చేశాడు. మీకు ఒక మాట చెప్పమంటారా? మీ అందరికీ హోషేయ గ్రంథం తెలుసు. హోషేయ గ్రంథంలో హోషేయకి దేవుడు ఒక భార్యని ఇచ్చాడు. ఎవరు ఆ భార్య పేరేంటి? గోమెరు. ఎవరండి? గోమెరు. ఇప్పుడు తను ఒక వ్యభిచారపు గృహంలో ఉండేటువంటి స్త్రీ. అయితే ఆ స్త్రీ పెళ్లి చేసుకుని పిల్లలు కానీ మళ్ళీ ఏం చేస్తుందంటే తన వృత్తికి వెళ్ళిపోద్ది వెనక్కి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యెహోషువ ద్వారా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మరలా తనని తిరిగి తీసుకొస్తాడు, మరలా తిరిగి ప్రేమిస్తాడు. ఒకసారి నా మాట్లాడండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేక సందర్భాలు అనేక మార్లు దేవునికి అవిధేయులై దేవుణ్ణి దుఃఖపెట్టి మూర్ఖజనంగా వక్రజనంగా వాళ్ళు మాట్లాడారు, ప్రవర్తించారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రవక్తలను దూషించారు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కట్టడలను ఉల్లంఘించారు. అయినా సరే దేవుడు వారి ఎడల ప్రేమ కలిగి మరలా వారిని తన దగ్గరకు చేర్చుకున్నాడు. అనేక మార్లు పలుమార్లు వాళ్ళు వైదొలిగిపోయినా దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టలేదు. ఒక తండ్రి తన కుమారుడు ఎన్నిసార్లు తప్పు చేసినా ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో అదే విధంగా యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు వైదొలిగిపోయినా వారిని అక్కడకు చేర్చుకున్నాడే కానీ ఎప్పుడు ఏ సందర్భంలో మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, మీరు నాకు అవసరం లేదని ఎప్పుడు కూడా అనలేదు. ఎందుకంటే ఆయన పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రజలకు మేలు చేయాలి, ఆయన ప్రజలను ఆశీర్వదించాలి అని ఆయన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఏమండి? ఈవెన్ మన జీవితంలో కూడా ఒకసారి నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. అనేక పర్యాయాలు తప్పు అని తెలిసిన తర్వాత కూడా ఎన్నిసార్లు వైదొలిగిపోయినా, ఎన్నిసార్లు పాపంలోకి వెళ్ళిపోయినా, ఎన్నిసార్లు అవిధేయులుగా ఉన్నా దేవుడు మనల్ని నిత్యము నిరంతరము ప్రేమించాడే కానీ ఎప్పుడు మనకి అన్యాయం చేయలేదు, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఎప్పుడైనా దేవుడు విడిచిపెట్టాడా? ఏమండి? ఎప్పుడన్నా విడిచిపెట్టాడా? లేదు. ఏమండి? దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, తర్వాత చదువుదాము, ముందుకు వెళ్దాము. నా స్నేహితుడైన ఇప్పుడు వీళ్ళతో కేవలం యజమానుడు సేవకుడు అనేటువంటి సంబంధం మాత్రమే కాదు. దేవుడు ఎట్లాంటి సంబంధం ఏర్పాటు చేశాడంటే ఒక స్నేహభావాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన అడగొచ్చు. ఆయన అడిగితే ఆయన వారికి సహాయం చేస్తాడు. కొన్ని మాటలు మనం చదువుకున్న వాక్యంలో నుంచి 91వ కీర్తన, ఈ మాట చదవండి. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదును, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. రైట్. ఎవరైతే ఆయనకి మొరపెడతారో, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఆయన తోడుగా ఉండి వారికి ఆయన సహాయం చేస్తాడు. ఏం చేస్తాడండి? సహాయం చేస్తాడు. మరొక మాట నేను మీకు చూపిస్తాను రండి. దావీదు జీవితంలో నుంచి దావీదు చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని నేను మీకు చూపిస్తారండి. 35వ కీర్తన 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి. ఒక్క నిమిషం ఆగండి. అడవికి రాజైనటువంటి సింహం
ఆజ్ఞాపించేటువంటి సింహం, శక్తి కలిగినటువంటి సింహం ఒకవేళ రాత్రి భోజనం లేకుండా పడుకోవచ్చేమో, కానీ తర్వాత మాట చదవండి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని గ్రామమా, దేవుని సంగమా, నా మాటలు వినండి. దేవుడు మన పక్షాన మనకు తోడుగా ఉండే దేవుడు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే ఆయన సహాయం చేస్తాడు. ఏమన్నా ఆయన మనకి సహాయం చేస్తాడు. కాబట్టి నిరుత్సాహపడొద్దు. నీ అనారోగ్య పరిస్థితిని బట్టి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి నువ్వు నిరాశపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు దిగజారిపోయి సతమతమైపోయి నలిగిపోవద్దు. ఎందుకంటే నిన్ను ప్రేమించే దేవుడు నీతో పాటు ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన విడువక ఎడతెగక నీ ఎడల కృప చూపిస్తాడు. ఏం చేస్తాడు? నువ్వు అడిగింది దేవుడు నీకు ఇవ్వకపోవచ్చేమో, కానీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా నీకు అనుగ్రహించాలో దాన్ని నీకు దయచేస్తాడు. ఏమంటే ధైర్యవంతుడైనటువంటి పౌలు ఏమన్నాడంటే, ఒకవేళ బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం, చాలు. ఒకవేళ వీళ్ళు భూలోకంలో బ్రతికాను అనుకో, దేవుడు పనిచేస్తూ జీవిస్తాను. ఒకవేళ చనిపోయాను అనుకో, ఆయన రాజ్యంలో ఆయనతో పాటు నిరంతరము యుగయుగాలు కలకాలాలు ఆయనతో పాటు నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను. అదే నా జీవితానికి భాగ్యం. కాబట్టి నీకు ఏది కలిగి ఉందో దానితో నువ్వు సంతృప్తిగా జీవించు. దేవుడు సహాయం చేశాడా? దేవునికి స్తోత్రం. దేవుడికి సహాయం చేయలేదా? దేవుడికి అప్పచెప్పేసే దాన్ని, దేవుడికే దాన్ని అప్పచెప్పేసే. ఎందుకనంటే దేవుని వాక్యం ఎలా చెప్తుంది, నేను ఈ మాట చెప్పట్లేదు కానీ మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఏమండి, మీరు చింతించొద్దు. మీరు అనారోగ్య పరిస్థితి గురించి బాధపడొద్దు, మీరు ఆరోగ్య పరిస్థితి గురించి బాధపడొద్దు, మీరు ఆర్థిక పరిస్థితి గురించి బాధపడొద్దు. మీరేం చేస్తారంటే మీ చింతను ఆయన మీద వేయండి. ఆయన మీకోసం చింతిస్తున్నాడు. ఆయన మీ పక్షాన ఆయన దాన్ని పరిష్కరిస్తాడు. తర్వాత మనం ముందుకు వెళ్దాము. మనం యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ముందుకు వెళ్దాము. ఇంకా నేను స్పష్టంగా వివరించి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. బోధిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసురవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నట్టు. ఏమంటే దేవుడు ఏమన్నాడంటే, నిన్ను ఎక్కడి నుంచో 12 గోత్రాల్లో చిన్న గోత్రమైన, ఎటువంటి విలువ యోగ్యత లేనటువంటి గోత్రమైన మిమ్మల్ని నేను పిలుచుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను ప్రత్యేకపరిచాను. మిమ్మల్ని విడిచిపెట్టేవాడిని కాదు, ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. తర్వాత అన్నాడు ఏమనంటే, నేను నీతో చెప్పి ఉన్నాను. ఏమని? ఆ మాట ఏమన్నా రాసిందంటే, తర్వాత అందరూ చెప్పండి, నీకు తోడై ఉన్నాను. దేవుడు మన పక్షాన తోడై ఉంటే మనకు విరోధి ఎవడండి? ఏమండి, ఒకవేళ దేవుడు మనతో పాటు ఉంటే ఎవరు మనతో యుద్ధం చేసి గెలవగలరు? ఏమండి, యెహోవాకు వ్యతిరేకంగా ఏ ఆయుధమైన వర్ధిల్లగలదా? ఏమండి, యెహోవాకు వ్యతిరేకంగా ఏ ఆయుధమైన నిలబడి పోరాడి గెలవగలదా? ఏమండి, దేవుడిచ్చినటువంటి భరోసా ఏంటంటే, నేను మీకు తోడై ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే, వాళ్ళు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేక దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు ఊరకనే వెళ్ళి అక్కడ నుంచుని చూడండి యెహోవా చేసే కార్యాలని. ఏమండి, ఒకసారి 3 రాజ్యాలు ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వస్తున్నాయి, వాళ్ళని చంపేయడానికి, వాళ్ళని నాశనం చేయడానికి. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? వీళ్ళు యుద్ధమే చేసే పని లేకుండా, ఏమండి, వీళ్ళు నిద్రిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు కొట్టుకు చచ్చిపోయారు. పొద్దున్న లేచేసరికి బంగారం, వెండి, వజ్రాలు వాళ్ళ టెంటలో బయట పడున్నాయి అంట. వీళ్ళందరూ కూడా వాటిని 3 రోజులు ఏరుకుని తీసుకెళ్లారంట. ఏమండి, వీళ్ళు యుద్ధం చేసే పని లేదు. వీళ్ళు కేవలం దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆయన కార్యాలు చేస్తాడు. ఏమండి, ఒకసారి నన్ను మిమ్మల్ని ఇట్లా అడగనివ్వండి, మీ జీవితంలో
వ్యక్తిగతంగా దేవుడు మీరు అనుకోనిది మీ జీవితంలో దయచేసాడా లేదా? ఏమండి, ఊహించినది దేవుడు మీ జీవితంలో కలుగు చేశాడా లేదా? ఏమండి, ఎన్నో విషయాల్లో దేవుడు మేలు చేశాడా లేదా? ఎన్నో విషయాల్లో దేవుడు సహాయం చేశాడా లేదా? కాబట్టి ప్రస్తుత పరిస్థితి గురించి నువ్వు దిగులు పడొద్దు. ఏమండి, ఇది శాశ్వతమైనది కాదు. ఇది శాశ్వతమైనది కాదు. ఖచ్చితంగా దేవుడు దీన్ని ఒక రోజును పరిష్కరిస్తాడు. నువ్వు ఏదైతే బాధను కలిగి ఉన్నావో, నీ హృదయ వేదన ఏదైతే ఉందో, నీ హృదయంలో కష్టం ఏదైతే ఉందో, నువ్వు దేని గురించి అయితే దిగులు పడి బాధపడి భయపడుతున్నావో దానిని దేవుడు ఒకానొక రోజున తప్పకుండా ఖచ్చితంగా సమర్థించి ఆయన ఏం చేస్తాడంటే దానికి పరిష్కారం దయచేస్తాడు. అదే ఖచ్చితంగా ఆయన పరిష్కారం దయచేస్తాడు. కాబట్టి దిగులు పడొద్దు, భయపడొద్దు. అందుకని దేవుడు చెప్పాడు కదా, నీకు తోడై ఉన్నాను. ఏమంటే ఈ మాట ఒకసారి మనం చూసినప్పుడు ఈ మాట మొట్టమొదటిగా ఎవరితో చెప్పాడు తెలుసా? దేవుడు మోషేతో చెప్పాడు అనమాట. మోషే అన్నాడు, అయ్యా నా వల్ల కాదయ్యా ఈ ప్రజలు నడిపించడం, నాకు మాట్లాడడం చేత కాదు అన్నాడు. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, నేను చెప్పింది నువ్వు చెయ్యి. దాని తర్వాత మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువతో కూడా దేవుడు చెప్పాడు ఏమనంటే, నేను నీకు తోడై ఉన్నాడు. తర్వాత దేవుడు దావీదుతో చెప్పాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత దేవుడు మనందరికీ తోడై ఉండడానికి, ఇమ్మానుయేల్ అనేటువంటి దేవుడు మనతో పాటు ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడనే అర్థము. యేసుక్రీస్తు ప్రభువారు మనతో పాటు ఉండే దేవుడు. ఆయన మనతో పాటు ఉండగా మనల్ని ఓడించి, మనల్ని దిగజార్చి, మనల్ని నశింపజేయగలిగినటువంటి శక్తి బలం ఏ ఒక్కరికి లేదు ఈ లోకంలో. ఏ ఒక్కరికి కూడా లేదు. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేసే దేవుడు. అందుకే చెప్పాడు ధైర్యంతో ఏమని, భయపడకము. తర్వాత మాట ఏంటది? భయపడకము. భయపడకము అనేటువంటి మాట బైబిల్లో 365 సార్లు రాయడం జరిగింది. ఎన్నిసార్లు? 365 సార్లు. మనకు సంవత్సరానికి ఎన్ని రోజులండి? సో దేవుడు ప్రతిరోజు ఏం చెప్తున్నాడో తెలుసా మీతో? భయపడొద్దు, భయపడొద్దు. ఏ పరిస్థితి అయినా, ఎంత కష్టమైనా, ఏమంటే ఎంత ఇబ్బంది అయినా, నువ్వు అనుకోవచ్చు దీనిని నేను తీర్చుకోలేను, దీనిని నేను పరిష్కరించుకోలేను అని నువ్వు అనుకుంటున్నది ఏదైనా సరే ఆయన తీర్చగలడు, ఆయన పరిష్కరించగలడు. ఆయనకి సమస్తము కూడా సాధ్యం. ఆయనకి సమస్తము కూడా సాధ్యం. మనుషులకు అసాధ్యమై ఉండొచ్చేమో, కానీ దేవునికి సమస్తమును సాధ్యము. కాబట్టి దేవుని విశ్వాసి నేను ఈరోజు ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటనంటే, భయపడొద్దు. ఏం చేయొద్దు? భయపడొద్దు. తర్వాత మాట చూడండి, నేను నీ దేవుడనై ఉన్నాను. ఎవరి దేవుడు? కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఆయన నీకు నాకు కూడా దేవుడై ఉన్నాడు. మన అధిపతి, మనల్ని చూసుకునేటువంటి దేవుడు, మనకు తోడై ఉండేటువంటి దేవుడు, మనకు సహాయం చేసేటువంటి దేవుడు, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు అంటే, పాపపు కోపంలో మనం పడిపోయి నశించి నరకానికి వెళ్ళవలసిన వారం. దేవుని ఉగ్రత మన మీద ఉంది, దేవుని కోపం మన మీద ఉంది. అట్లాంటిది మనం నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనల్ని ప్రేమించి పరిశుద్ధులుగా నిష్కలంకమైనటువంటి జనాంగంగా మనల్ని మార్చాలని, ఆయన రాజ్యంలో వారసులుగా మనం జీవించాలని మనల్ని ఆయన ప్రేమించి మనకు దేవుడై ఉన్నాడు. మనకు దేవుడై ఉన్నాడు. ఆయన అంతగా మన ఎడల కృప చూపించాడు మన దేవుడు ఆయన. అందుకని అన్నాడు కదా ఏమని, దిగులు పడకము. ఏం చేయొద్దు? నలిగిపోవద్దు, నీలో నువ్వే సతమతం అయిపోవద్దు, ఏమండి కృషించిపోవద్దు, ఏమండి ధైర్యం కలిగి ఉండు. నాకు తెలియదు ఇక్కడ ఎంతమంది నిజంగా మీరు మీ జీవితాల్లో సంతృప్తిగా సుఖాన్ని కలిగి ఉన్నారు. ప్రతిరోజు మీరు నిజంగా సంతృప్తిగా నిద్రపోతున్నారు. మీ జీవితంలో నిజంగా ఎంతమంది జీవితంలో ప్రశాంతత ఉందో నాకు తెలియదు. ఏమండి బహుశా మీరు ఎట్లాంటి దుఃఖాలను అనుభవిస్తున్నారో, బహుశా మీరు ఎట్లాంటి కష్టాలను అనుభవిస్తున్నారో, బహుశా మీరు ప్రతిరోజు రాత్రి ఏడ్చుకుంటూ పడుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ ఒక సేవకుడిగా నేను ఈ మాట చెప్తున్నాను, నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా దేవుడినితో చెప్తున్నాడు, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, నీకు తోడుగా ఉంటాను,
దిగులు పడద్దు, నలిగిపోవద్దు, మానసికంగా నువ్వు కృషించిపోవద్దు. ఏమండి, మానసిక సంబంధమైనటువంటి కృంగుదలకి టాబ్లెట్లు లేవు. ఏమో రామకృష్ణ గారు, అవునా కదా? ఎవరైనా, సారీ క్షమించండి, రాజ్ కుమార్, మానసికంగా ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్ళారనుకో, స్ట్రెస్ గుండా వెళ్తున్నారు, వాళ్ళకి టాబ్లెట్లు ఏమైనా ఉన్నాయా స్ట్రెస్కి, డిప్రెషన్కి? ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ వర్క్. డ్రగ్స్ నేను అనేది ఏంటంటే అది పూర్తిగా మానిపోవాలి, పూర్తిగా నయమైపోవాలి. ఏమండి, డ్రగ్స్ తీసుకుంటే, లేకపోతే ఆల్కహాల్ తాగితే, లేకపోతే వేరే ఏం తీసుకుంటే కొంతకాలం ఆ రాత్రి పడుకోవచ్చేమో, కానీ దాని తర్వాత స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకుంటే పడుకోవచ్చు, కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? లేదు కదా. సో స్ట్రెస్కి, డిప్రెషన్కి, అంటే మానసిక పరంగా ఒకవేళ మనం కృంగిపోతే దానికి ఎటువంటి టాబ్లెట్ లేవు. ఒకవేళ మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాత్రులు నాకు నిద్ర పట్టలేదంటే వాడిని స్లీపింగ్ టాబ్లెట్ ఇస్తారు. ఆ మందు వల్ల మీరు నిద్రపోతారు. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే సిట్రోజన్ టాబ్లెట్ ఇస్తారు. సిట్రోజన్ టాబ్లెట్ ఏంటంటే అది ఇంకా మత్తునిచ్చిద్ది అనమాట. దాన్ని వేసుకుని మీరు మందిరానికి వస్తే ఊగుతూ ఉంటుంది మీకు తలకాయ. సో అట్లనే మానసిక పరమైనటువంటి కృంగుదలకి టాబ్లెట్స్ లేవు. అది ఎవరు నయం చేయగలరంటే, అది ఎవరు బాగు చేయగలరంటే కేవలం దేవుడు మాత్రమే బాగు చేయగలడు. అందుకని దేవుడు చెప్పాడు కదా, సమస్త పాపభారం మోసుకుని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను. అది వైద్యులు మీకు ఇవ్వలేరు, అది మీకు డబ్బు ఇవ్వలేదు, అది మీకు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేరు. నేను ఇచ్చేటువంటి ఆ మనశ్శాంతి ఎక్కడ మీకు దొరకదు. కాబట్టి మీరు నా మీద ఆధారపడండి. ఏమండి, నా దగ్గరికి రండి, నేను అక్కడికి చేర్చుకుంటాను మిమ్మల్ని. దిగులు పడొద్దు. ఆయన అన్నాడు, నేను నిన్ను బలపరుతున్నాను, నేను నిన్ను బలపరుస్తాను. ఇశ్రాయేల్ జీవితంలో దేవుడు ఎన్నో సందర్భాల్లో వారికి బలాన్ని దయచేశాడు. ఎన్నో యుద్ధాలు వాళ్ళు యుద్ధం చేయకుండా గెలిచారు. ఏమండి, వారికి శక్తిని అనుగ్రహించాడు, వారికి బలాన్ని దయచేశాడు. దేవుడు వారిని పోషించి నడిపించాడు. తర్వాత ఆయన అన్నాడు కదా, నీకు సహాయము చేయువాడను నేనే. ఏమండి, కేవలం ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, మీకు సహాయం చేయగలిగిన వాడు ఆయనే. ఏమండి, ఈ మాట చెప్తారా మీరందరూ కూడా? ఏమనంటే, నాకు సహాయం చేసే దేవుడు ఆయనే. ఎవరండి చెప్పండి? నాకు సహాయం చేయగల దేవుడు ఆయనే. ఎవరండి? దేవుడు మాత్రమే. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఏమండి, ఆయన దగ్గరికి వెళ్ళండి. మీ బాధల్ని, మీ కష్టాలని ఆయన ఖచ్చితంగా తప్పకుండా పరిష్కరిస్తాడు, సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. ఆఖరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, నీతియును నా దక్షిణ హస్తమును నిన్ను ఆదుకొనును. ఏమండి, నేను బలాన్ని దయచేస్తాను, నేను శక్తిని దయచేస్తాను. ఒకవేళ మీరు కష్టాల్లో ఉంటే ఆ కష్టాలను అధిగమించడానికి కావాల్సిన బలాన్ని నేను మీకు ఇస్తాను. ఒకవేళ ఆ కష్టాలను తీసేయాలంటే నేను వాటిని తీసేస్తాను. రైట్? ఏది ఏమైనా సరే నేను మీకు తోడుగా ఉండి, నేను మీకు మేలు చేసి, నేను మీకు సహాయం చేస్తానే కానీ మిమ్మల్ని విడిచిపెట్టేవాడిని కాదు. ఏమండి, మీ జీవితంలో అప్పుల సమస్యలు ఉన్నాయా? మీ జీవితంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయా? దేవుని మీద ఆధారపడండి. ఎవరి మీద ఆధారపడండి? దేవుని మీద. ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. ప్రేమించే దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన నీ దగ్గర, నా దగ్గర ఎటువంటి అర్హతను కోరుకోవటం లేదు. నీ దగ్గర, నా దగ్గర ఇట్లాంటి లక్షణాలు ఉండు, అప్పుడే నువ్వు నా దగ్గరికి రా, అప్పుడే నేను ప్రేమిస్తున్నాను, అట్లాంటిది ఏం చూడలేదు. ఎటువంటి భేదం, తేడా, తారతమ్యం లేకుండా ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారికి ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీరున్న రీతిలోనే జస్ట్ అట్లా కళ్ళు మూసుకోండి. నీ జీవితంలో, నీ మనసులో నువ్వు దేని గురించి నలిగిపోతున్నావో, దేని గురించి సతమతమైపోతున్నావో, దేని గురించి ఆందోళన పడుతున్నావో, దేని గురించి ఆవేదన పడుతున్నావో, ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించు. నా మాటలు ఒకసారి విని